నాగరాజ్ రమ్మని సేమ్ నాగరాజ్ నాగరాజ్ పొలంనేర పట్టణం గాంధీనగర్కు చెందినటువంటి ప్రశాంత్ కుమార్ ఈయన మున్సిపాలిటీలో వాటర్ సూపర్వైజర్గా పనిచేస్తాడు. ఈయన ఈ సంవత్సరం 4/5/22 తేదీ గంగమ్మ గుడి వీధిలో నుండి SBI బ్యాంకులో ఆయన హాస్పిటల్ అవసరాల నిమిత్తం 1,15,000 డబ్బు డ్రా చేసుకుని అతని స్కూటీలో పెట్టుకుని ఆయన గాంధీనగర్ వాళ్ళ ఇంటికి పోయి ఇంటి ముందర పెట్టి ఇంట్లో 5 నిమిషాలు లోపల పోయి పని చూసుకొని బయటకు వచ్చి చూస్తే ఆయన డిక్కీ ఓపెన్ అయి ఉండింది. అందులో ఉన్నటువంటి 1,15,000 డబ్బులు ఎవరో దొంగిలించడం జరిగింది. ఆయన వెంటనే పోలీస్ స్టేషన్కి రావడం, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా వీళ్ళు ఎవరైతే ఈ దొంగతనం చేస్తారో వాళ్ళని మన సీసీ ఫుటేజ్లో కూడా మనం గుర్తించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరు అనే దర్యాప్తులో కనుక్కొని వాళ్ళ టెక్నికల్ దీని ద్వారా వాళ్ళపైన గట్టి నిఘా ఉంచడం జరిగింది. ఈ నిఘాలో భాగంగా వాళ్ళు ఈరోజు మన పొలంనేరు టౌన్కి మళ్ళా అఫెన్స్ చేయడానికి రావడం జరిగింది. మనకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం భద్రావతి దగ్గర ఉన్నటువంటి కేశవాపురంకు చెందినటువంటి సునీల్ కుమార్ అలియాస్ బాబు ఒకరు, తర్వాత విష్ణు ఒకరు, తర్వాత ఈశ్వర్, వీళ్ళ ముగ్గురు కూడా అన్నదమ్ములు. వీళ్ళ ముగ్గురు కూడా పల్సర్ బండ్లో పొలంనేరు టౌన్కి వచ్చి ఆ రోజు అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళ వృత్తి ఇలాంటి నేరాలు బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఎవరైతే డబ్బులు డ్రా చేస్తారో వాళ్ళపైన నిఘా పెట్టడం, వాళ్ళ డిక్కీలో కానీ లేదా వాళ్ళ మార్చి డబ్బులు దొంగిలించడం వీళ్ళ వృత్తి. వీళ్ళ ముగ్గురిని ఈరోజు మనం అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి దొంగిలించినటువంటి 70,000 రూపాయలని మనం స్వాధీనం చేసుకున్నాం. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం. వీళ్ళపైన కల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా గంజాయి కేసు కూడా ఉంది ఇద్దరిపైన. వీళ్ళిద్దరిని కూడా మనం అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళని అక్కడ కూడా తీసుకొని పోయి రిమాండ్ చేయడం జరుగుతుంది. చంద్రశేఖర్ పొలంనేరు అర్బన్ CA.